ఏంటి పరిస్థితి? ఏమైనా కోలుకున్నాడా? తప్పకుండా కోలుకుంటాడు బాబు. కష్టంగానే ఉంది. అయితే తీసుకొచ్చి బయట పడేద్దాం. ఏం మాట్లాడుతున్నారన్నా? బయట పడేయడం ఏంటి? ఇంట్లో ప్రాణం పోతే అరిష్టం. కన్న కొడుకు కళ్ళ ముందు పోవడం కన్నా అరిష్టం ఏముంటుంది వదినా? అదృష్టం ఒక్కడికే పడుతుంది, కానీ అరిష్టం అందరికీ చుట్టుకుంటుంది. నా కొడుకు వల్ల మీకు అరిష్టం ఏంటి? ఒకే సూరు కింద ఉంటున్నాం. నీ ఇంట్లో చచ్చినా పక్కనున్న పాపానికి అరిష్టం మాకు కూడా చుట్టుకుంటుంది. ఇంకా చూస్తారేంటి? తీసుకొచ్చి బయట పడేద్దాం. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. నా కొడుకుని బయట పడేయద్దు. నా కొడుకు చావడన్నా. చావడని చెప్తున్నాను కదా, చావడు. అన్నా, వదినా. అమ్మా, నా మాట వినండమ్మా. అయ్యో, బాబు, అమ్మా, నేను చెప్పేది వినండమ్మా. నాన్న, నేను చెప్పేది నాన్న. దించండి. అయ్యా, అమ్మా. నాన్నా, నీకేం కాదురా. వాళ్ళు నీ ప్రాణం పోతుందంటున్నారు. పోదు. అమ్మా, మన ఊపిరితో ఉన్నాడు. తులసి నీళ్ళు కాసి నోట్లో పోయమ్మా. రక్తం పంచి ప్రాణం పోసిన తల్లిని నేను. తులసి నీళ్లు పోసి ప్రాణం వదిలేయమని చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ పిల్లలాగా నాది రాతిగుండె కాదు. ఆ తులసి నీళ్ళేదో తన్నే పోయమనండి. పగోడైనా ప్రశాంతంగా ప్రాణాలు వదలాలని దేవుని తలుచుకొని తులసి నీళ్లు నోట్లో పోస్తారు. అట్ట ముట్టుకోకుండా పోస్తే పాపం తగిలిద్ది. కాస్త పట్టుకొని నోట్లో పోయి.